ఆ ట్రెండ్ ఆ రోజున. Yes. దానికి ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్‌కి ఎవరైనా ఇన్‌స్పిరేషన్ ఉన్నారా నీకు? లేకపోతే నీ ఓన్ సెల్ఫేనా అది? ఆహ్, ఇన్‌స్పిరేషన్ అని చెప్పలేము. అన్ని సినిమాలు చూస్తాను. అందరి సినిమాలు చూస్తాను. రైట్ ఫ్రమ్ సావిత్రి గారి సినిమాల నుంచి, శ్రీదేవి గారి సినిమాల నుంచి అన్ని సినిమాలు చూస్తాను. సో, అంటే ఐ గెస్ బిట్స్ అండ్ పీసెస్ ఇక్కడ, అక్కడ అందరిది కొంచెం కొంచెం. ఏది బావుంటే అది ఇది అవును. యాహ్! అది బారో చేయడం. ఇట్స్ నాట్ లైక్ అది ఒక షాట్ సీన్ చేస్తున్నప్పుడు మనకది గుర్తు రాదు. వాళ్ళు ఇది బట్ ఆ చేశారు ఇన్‌ఫ్లూయెన్స్ కదా అని. ఉంటుంది. బట్ దట్ విల్ బి దేర్ సమ్‌వేర్ ఇన్‌స్టిల్ చేసి ఎక్కడో ఉంటుందది. 100% అండ్ సబ్‌కాన్షియస్‌గా మనకు అనుకోకుండానే, తెలియకుండానే అది రివీల్ బయటపడుతుంది. అవుతుంది అది. అవును. రివీల్ అవుతుంది. అవును. అంటే నేను ఒక మాట చెప్తున్నా కదా! చాలా మందికి ఈ అమ్మాయి సావిత్రి గారిని ఇమిటేట్ చేస్తుంది. లేకపోతే ఈ అమ్మాయి ఏమో వాళ్ళని ఇమిటేట్ చేస్తుంది అన్నది ఉంది గానీ, నీకు లేదు. యూ ఆల్వేస్ హ్యాడ్ యువర్ ఓన్ నిచ్. యాహ్! ఐ హాడ్ మై ఓన్ థింగ్. ఇట్స్ నాట్ అందరిది చూస్తాను. బట్ ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు ఎలా చేశారో సేమ్ అలా చేయాలి అని ఎప్పుడు నేను అనుకోలేదు. ఇది అదే. బావుంది కదా! అది బావుంది కదా! అని అనుకుంటాను గానీ, ఐ విల్ డూ ఇట్ ఇన్ మై ఓన్ వే, మై ఓన్ స్టైల్. ఎగ్జాక్ట్‌లీ. దట్ ఎక్కడో ఒక రిసెంబ్లెన్స్ ఏదైనా ఎక్కడైనా అప్పుడప్పుడు ఉంటే వస్తూ ఉండొచ్చు. ఉంటుంది. అది అది ఇట్ ఈస్ నాట్ వాలంటరీగా వచ్చేది కాదు. వాలంటరీగా మనం చేయడం లేదు. ఇన్వాలంటరీగా అవును. జరుగుతుంది. అవును. నార్మల్‌గా ఇప్పుడు నువ్వు తమిళ్‌లోని, తెలుగులోని, కన్నడం, మలయాళం, పర్దా హై పర్దా ఒక సినిమా ఒక హిందీలో సినిమా చేశాను ఒక హిందీలో. యాహ్! వై యూ కుడ్ నాట్ కంటిన్యూ ఇన్ హిందీ? Because I was too busy here. టూ ఆక్యుపైడ్. Oh my God, too busy doing 2-3 shifts and all one day. అసలు నిద్రపోవటానికి, భోంచేయటానికి టైం లేదే. టైం లేదు. ఇక్కడ డేట్లు మానేసి అక్కడ ఇస్తే నిన్ను చంపేస్తారు అందరూ And కలిపి. also I was told అక్కడ they take very long to finish a movie, to complete a movie అని అది కూడా విన్నాను. That also అవును, one మన అంత major thing. డిసిప్లిన్డ్ గా చేయరు వాళ్ళు. అవును. లేదు. సో మనం అక్కడ ఒక సినిమా చేయటం, ఇక్కడ 4 సినిమాలు చేయటం ఒకటి అని చెప్పారు. అవును. And I was also completely busy on Abbe. this. There was no time to think of that, though I wanted to, but I didn't really have time. అంటే నార్మల్ గా రైట్ ఫ్రమ్ హేమమాలిని, Yeah. రైట్ ఫ్రమ్ వైజయంతిమాల, రైట్ ఫ్రమ్ పద్మిని గారు, అవును. రేఖ, వీళ్ళందరూ కూడా మెడ్రాస్ నుంచి వెళ్ళినోళ్లే కదా. అవును. అక్కడికి వెళ్ళి బాంబేలో బాలీవుడ్ లో కొట్టాలని ఎప్పుడు అనిపించలేదా నీకు? వాళ్ళు కూడా చాలా సినిమాలు వదులుకునే వెళ్ళారు అక్కడికి. అవును. ఒక్క హేమమాలిని గారు I did get lot of offers like but then I was getting too good offers. ఇక్కడ మంచి క్యారెక్టర్స్, మంచి మూవీస్ ఇన్ తమిళ్, తెలుగు అన్నిట్లోనూ అన్ని లాంగ్వేజ్ నుంచి I was getting the best. yes. So I was not able to leave this and go there. అక్కడ ఏముందో మనకు తెలియదు ఏం కదా. లేదో తెలీదు. ఎగ్జాక్ట్. I was so ఉన్నది వదులుకొని అక్కడికి వెళ్ళి అవును. what if that doesn't work out? yes, a bird in the hand worth two in the bush center. Yeah, so and I was getting the best here. yes. So why should I leave this and go there? అక్కడి నుంచి ఆఫర్లు వచ్చేవా నీకు? వచ్చాయి. ఎవరితో వచ్చాయి నీకు? Mostly it was from Mithun Chakravarti garu. Okay. I remember even Ramba, everybody were doing a film with Mithun garu. And in fact ఊటీకి వెళ్తే నాకు భయంగా ఉంటుంది. అయ్యో ఆయన హోటల్లో వద్దు, వచ్చేస్తారు, అడుగుతారు. అవును, తన షూటింగ్లన్నీ ఊటీలోనే జరుగుతాయి. ఆల్ ది సాంగ్స్ అప్పుడు ఊటీలో జరిగేది. అండ్ అక్కడ ఊటీలో ఆయనకు ఒక హోటల్ ఉంది. అండ్ మెజారిటీ ఆఫ్ us will go stay there. And I will be like అయ్యో ఆయన హోటల్ వద్దు. బికాస్ 2-3 సార్లు పాపం రూమ్ దాకా వచ్చి ఏంటి మీనాజీ you're not doing movies with me. అది I don't know how to say no, how such a big person coming and asking. yes. See, కుదిరితే మనం చేస్తాము, but when it is not happening, what you can't say. ఒక్కసారి చెప్పొచ్చు, 2 సార్లు చెప్పొచ్చు, ప్రతిసారి మనం చెప్పలేము కదా. కొంచెం అదొక అన్కంఫర్టబుల్ ఫీల్ ఉంటుంది. చాలా ఎంబ్రేసింగ్ కూడా ఉంటుంది. సో దెన్ ఐ యూజ్డ్ టు బి లైక్ అయ్యో ఆ హోటల్ వద్దు, వేరే హోటల్ వేయండి నాకు. used to be like that. In fact, I remember even Yashji. నాకు ఏంటంటే ఇప్పుడు I wanted to get introduced by someone like Yashji or Suraj Barjatia. Those kind of, I love those kind of movies. Yes, exactly. So I wanted to, ఇప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే వాళ్ళ సినిమాలో మనం ఇంట్రడ్యూస్ అవ్వాలి అని I had that thing. Exactly. And I remember మన rhythm shooting అక్కడ బాంబేలో జరిగినప్పుడు I said I wanted to meet Yashji.
and I met him also. I went to his office and he was so sweet. He was Aslu, he came out of his office room and he was like, Minaji, I am aapka bada fan hu. I was like, sir, I'm a big fan of your filmmaking. నేను చెప్పాలనుకున్నదంతా మీరు చెప్తున్నారు కదా అని I felt that, you know. So that was a very beautiful memory. Memories. అంటే నిజంగానే యశ్ చోప్రా ఈ బర్జర్ వాళ్ళు చేసే సినిమాలు నీకు బాగుంటాయి నిజంగా. అవును, it will suit me also, and I love those kind of movies. అవును. So నీకు అటువంటి సినిమాలు ఇష్టం, నువ్వు అటువంటి సినిమాల్లో ఆడియన్స్ కి ఇష్టం. అవును, కరెక్ట్ మ్యాచ్ అది. అవును. బట్ ఇక్కడేమో నువ్వు అందరూ హీరోలతోని, డైరెక్టర్లతోని, ప్రొడక్షన్స్ తోని లాక్ అయిపోయి, అవును, అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని నువ్వు బిజీగా చేసావు ఫర్ పీరియడ్. నీకు ఏ లాంగ్వేజ్ లో ఎక్కువ కంఫర్ట్ ఉండేది మీనా? అలా ఏమీ లేదండి. ఐ వాజ్ ఓకే విత్ ఆల్ ద లాంగ్వేజెస్. ఓన్లీ లాంగ్వేజ్ డైలాగ్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం కష్టం అనిపించింది తప్ప, షూటింగ్ వైజ్ ఇట్స్ ఆల్ ది సేమ్. అంటే నేను ది ఆపర్చునిటీస్, క్యారెక్టర్స్, నేను ఆ యాంగిల్ అడుగుతున్నా. నువ్వు అందరితోని బాగుంటావు, నీతో అందరూ బాగుంటారు, దట్ పార్ట్ ఈజ్ ఓకే, టేకెన్ కేర్ ఆఫ్. బట్ నువ్వు ఒక ఆర్టిస్ట్ గా ఒక ఎదగడానికి, నువ్వు గ్రో అవడానికి, నీ క్యారెక్టర్స్ ఒక మీనా అని ఒక ఇమేజ్ రావడానికి, ఐ డోంట్ నో, ఇమేజ్ ఫస్ట్ నాకు ఇచ్చింది తెలుగే. తెలుగులోనే ఫస్ట్ ఐ వాజ్ accepted and I was ఏమంటారు, I was a queen here. exactly. Yeah, I was like treated as a queen here. ఆ తర్వాతే అందరికీ తెలిసింది, ఆ తర్వాతే నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి తమిళ్లో కానీ మలయాళంలో కానీ. బట్ ఐ కాంట్ సే ఐ వాజ్ కంఫర్టబుల్ ఇక్కడే అని చెప్పలేను. అది ఆ పార్ట్ నేను అడగట్లేదు, ఎందుకంటే యు ఆర్ వెరీ ప్రొఫెషనల్, వెరీ ప్రొఫెషనల్ టు ద పాయింట్. సో నీ రెస్పెక్ట్ నువ్వు కాపాడుకున్నావు కాబట్టి నీతో అందరూ బాగున్నారు, రెస్పెక్టబుల్ గా ఉన్నారు. దట్స్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. ఇక్కడ ఒక ఆర్టిస్ట్ గా తమిళ్లో వస్తే తమిళ్లోనే చెప్పాలి, ఆ సినిమా నాకు పెద్ద బ్రేక్, ఆ తర్వాత నాకు తెలుగులో. ఇన్ఫాక్ట్ మనవరాలు చేశాను తెలుగులో చేసినప్పుడు ఎన్ రాసావెన్ మనసులే అని చెప్పి ఒక తమిళ సినిమా కూడా చేశాను రాజ్ కిరణ్ తో. అదే మనకి తెలుగులో మొరటోడి నా మొగుడు. అవును. సో రెండు యాక్చువల్లీ 91 లో రిలీజ్ అయింది, బట్ ఫస్ట్ రిలీజ్ అయింది మనవరాలు. ఫస్ట్ హిట్ అని వచ్చింది మనవరాలు తెలుగులో. సో దట్ ఈస్ హౌ ఐ బికేమ్ వెరీ బిజీ ఇన్ తెలుగు ఫస్ట్. ఐ కుడెంట్ యాక్సెప్ట్ ఎనీ మూవీస్ ఇన్ తమిళ్ అప్పుడు. మన ఈ రాసావెన్ మనసులే హిట్ అయినా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ మూవీస్. చాలా సెలెక్టివ్ గా, లైక్ AVM వాళ్ళ 150th మూవీ, దట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూవీ. సో ఐ వాంటెడ్ టు డూ దట్ ఇన్ తమిళ్. అమ్మ అది చేద్దాం అంటాను. లేదంటే ప్రభు గారు 100th ఫిలిం, సో దట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూవీ. సో అలా చూసి అండ్ రజనీ గారు సినిమా ఫస్ట్ టైం యజమాన్. సో దట్ వాజ్ ఆల్ లైక్ వెన్ ఐ వాజ్ టూ బిజీ ఇన్ తెలుగు, వెరీ choosy. I used to be very choosy in Tamil because అప్పుడు తమిళ నుంచి కూడా చాలా ఆఫర్స్ లో వచ్చింది, బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ అప్ ఎవ్రీథింగ్. బికాస్ ఐ వాజ్ టూ బిజీ ఇన్ తెలుగు దెన్. ఎగ్జాక్ట్లీ.